ఈ రోజు మన కథోలిక శ్రీ సభ వేద వ్యాపక ఆదివారాన్ని జరుపుకుంటూ ఉంది. అంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రభు యొక్క సువార్త వ్యాప్తిలో భాగస్థులు కావాలి అనే మన బాధ్యతను మరొకసారి మనకి గుర్తు చేస్తూ ఉంది. బాప్తిసం తీసుకొని క్రీస్తు ప్రభుని విశ్వసించి అనుసరిస్తున్న ప్రతి క్రైస్తవ భక్తుడు వేద వ్యాప్తికి మరియు సువార్త ప్రకటనలో పని చేయాలి అన్నదే వేద వ్యాపక ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం పోపుగారులు, పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, సువార్తికులు, ఉపదేశాలు మాత్రమే చేసే పని కాదు. క్రీస్తు ప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ వారి యొక్క శక్తి కొలది సువార్త వ్యాప్తిలో పనిచేయాలి. లేకుంటే క్రైస్తవులుగా మన జీవితానికి అర్థం లేదు. యెషయా ప్రవక్త వలె నేనున్నాను, నన్ను పంపము అంటూ ధైర్యంగా, సంతోషంగా సువార్త వ్యాప్తి కొరకు ముందుకు రావాలి. 1 కొరింథీ 9:16 మనం చూస్తే పౌలు గారు ఇలా అంటున్నారు, సువార్తను నేను బోధించకపోతే అయ్యో నాకు అనర్థము అంటున్నారు. ఇంకా అపోస్తల కార్యములు 4:20 పేతురు గారు మరియు యోహాను గారు పెద్ద సభలో క్రీస్తు ప్రభు సువార్తను ఎంతో ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు. మేము చూసిన దానిని, విన్న దానిని మేము ప్రకటించకుండా ఉండలేకపోతున్నాము అని వారు గొప్పగా ధైర్యంగా సువార్త వ్యాప్తిలో భాగస్థులయ్యారు. కాబట్టి మనం కూడా మన అపోస్తల్లో ఉన్న ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం కూడా సువార్త వ్యాప్తిలో ముందుకు వెళ్ళాలి. క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించడానికి లెక్కలేని మార్గాలున్నాయి. మన మాటల ద్వారా, చేతల ద్వారా క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించవచ్చు. మన జీవితంలో ప్రతి చిన్న క్రియ ద్వారా కూడా మనం చేయవచ్చు. మన చిరునవ్వు, సంభాషణలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మన మంచి చేతులు, అవసరాల్లో ఉన్న బిడ్డలపైన మనం చూపించే ఆ కరుణ, ఆకలితో ఉన్న వారికి మనం పెట్టే ఆ పట్టెడు అన్నము, ఈ విధంగా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా కూడా మనం క్రీస్తు ప్రభు యొక్క సువార్త వ్యాప్తిలో భాగస్థులు కావచ్చు. వేద వ్యాప్తి అంటే కేవలం పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తేనే వేద వ్యాప్తి కాదు. మనం తెలుసుకున్న ఆ వాక్యాన్ని మన రోజువారీ జీవితంలో తూచా తప్పకుండా పాటిస్తే అదే గొప్ప సువార్త ప్రకటన అవుతుంది. దానితో పాటు చాలా మంది ప్రపంచ నలుమూలలకు వెళ్లి క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. చాలా సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. చాలా చోట్ల దేవాలయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక చోట్ల క్రైస్తవులకి తినడానికి తిండే లేదు. కానీ దేవుడు మనల్ని నిండుగా దీవించారు. దేవుడిచ్చిన దాంట్లో మనందరం కూడా ఉదారంగా ఈ వేద వేపక ఆదివారం రోజున ముందుకు వచ్చి మన విరాళాలను వారికి పంపించినట్లయితే క్రీస్తు ప్రభు సువార్త వ్యాప్తిలో మనము కూడా పాలి భాగస్థలం అయిన వాళ్ళం అవుతాము. అలాగే మన శ్రీ సభలో పునాది రాళ్లుగా మనము కూడా చిన్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతాము. కాబట్టి ఈ వేద వేపక ఆదివారం రోజున క్రైస్తవులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఉదారంగా విరాళాలు పంపించి క్రీస్తు ప్రభు సువార్త వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యి ఆ దేవాది దేవుని దీవెనలు నిండుగా పొందుకోవాలి అన్నదే మన వేద వేపక ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరం కలిసి క్రీస్తు ప్రభు యొక్క సువార్త వ్యాప్తిలో భాగస్థలం అవుతూ ముందుకు వెళదాం.